కరోనా మహమ్మారి తర్వాత మూల్యాంకనాలు తీవ్రమైన అభ్యసన లోపాలను తెలియజేశాయి. తెలంగాణలోని 3వ మరియు 5వ తరగతి విద్యార్థులలో 75% కంటే ఎక్కువ మంది భాష మరియు గణితంలో ప్రాథమిక స్థాయి కంటే తక్కువగా ఉన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి 2023లో తెలంగాణ రాష్ట్రంలో FLN ప్రారంభించబడింది. తెలంగాణ ప్రభుత్వం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. FLN మిషన్ ఉపాధ్యాయులకు పీరియడ్ వారీ బోధన ప్రణాళికలు, విద్యార్థుల వర్క్బుక్లు, నిర్మాణాత్మక మూల్యాంకనాలు మరియు వినూత్న బోధన అభ్యసన సామగ్రి అందించింది. తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన పర్యవేక్షణ మరియు సహాయక వ్యవస్థను నిర్మించింది. తెలంగాణ పాఠశాల విద్యా యాప్ ఫీడ్ డాష్ బోర్డులలో తరగతి గది పరిశీలనలు యాడ్ చేయబడ్డాయి. ఇటీవలి పరాక్ 2024 విద్యార్థుల పనితీరులో FLN ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 3వ తరగతి విద్యార్థులు భాష మరియు గణితం రెండింటిలోనూ 10% పైగా మెరుగుదలను చూపించారు. AI ఆధారిత సాధనాల ద్వారా ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరం నుండి FLN AXL కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది తెలంగాణ ప్రభుత్వం మరియు యాకే స్టెప్ ఫౌండేషన్ యొక్క సంయుక్త చొరవ. FLN నైపుణ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రో బోనో సేవను అందించింది మరియు దీనికోసం అవగాహన ఒప్పందం MOUతో కుదుర్చుకుంది. ఇందులో ALL భాషా అభ్యసనానికి మరియు AML గణిత అభ్యసనం కొరకు తయారు చేయబడింది. విద్యార్థులు ప్రతిరోజు 20 నిమిషాల చొప్పున చదవడం, తెలుగు, ఇంగ్లీష్ సాధన చేస్తున్నారు మరియు 4 ప్రాథమిక గణిత ప్రక్రియలకు సంబంధించిన సమస్యలను రోజుకు 20 నిమిషాలు సాధన చేస్తున్నారు. ఈ ల్యాబ్కి రాకముందు నాకు రీడింగ్ రాదు. AXL ల్యాబ్కి కంటిన్యూస్గా వస్తుంటే రీడింగ్, రైటింగ్ అవన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇప్పుడు మేము AXL ల్యాబ్లో చేసేవి ఇంగ్లీష్, తెలుగు, మ్యాథమెటిక్స్. ప్రతి మదింపు, ప్రతి మైలురాయి నిజ సమయంలో నమోదు చేయబడుతుంది. ప్రతి బిడ్డ అభ్యసన ప్రయాణంపై అంతర్దృష్టిని అందించడం. ఈ 3 నెలల్లో భాషలో 33.9% మంది విద్యార్థులు మరియు గణితంలో 39.2% మంది విద్యార్థులు కనీసం 1వ స్థాయి వరకు మెరుగుపడ్డారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 725 పాఠశాలల్లో 12,000 మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం AXL కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 పాఠశాలలకు విస్తరించాలని యోచిస్తుంది. Most of our irregular children from each class, that irregularity problem has been rectified, madam, because these people are feeling much excited to attend AA lab and they are daily turning up to school. My class strength is 35 students, out of which I have selected 10 students who are lagging behind. The shift is towards 3-letter words, 4-letter words, where they are even having the scope to listen to the pronunciation first and then repeat and then listen to what they have recorded and then re-recorded. This is giving them a certain set of practice. తెలంగాణ విద్య లోపాలను పూడుస్తూ బలమైన పునాదులను నిర్మిస్తూ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.